హలో వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు ఫనీ వల్లూరి గారు, ఫిజియోథెరపిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ ని ఎప్పుడు కలవాలి, ఎలాంటి సందర్భంలో కలవాలి, అసలు ఎలాంటి ప్రాబ్లం కి ఎలాంటి ఫిజియోథెరపీ చేయించుకోవాలని చాలా మందికి తెలియదు అసలు. సో వాళ్ళకు వచ్చిన డౌట్సే నేను ఇవాళ మిమ్మల్ని అడగబోతున్నాను. షూర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఫిజియోథెరపిస్ట్ ని ఎప్పుడు కలవాలంటారు? ఫ్రాక్చర్స్ అయిన తర్వాత చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు అనమాట. అట్లాగే ఇప్పుడు మీ దగ్గరికి అసలు ఎట్లాంటి వాళ్ళు వస్తారు, ఎప్పుడు కలవాలి, మీరు చెప్పండి. హలో అండి. ఐఎమ్ డాక్టర్ ఫనీ వల్లూరి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్. సో కామన్‌గా ఒక ఫ్రాక్చర్ కానీ, ఆపరేషన్ అయిపోయిన తర్వాత కానీ, లేదంటే గనక స్పోర్ట్సింగ్ ఇంజ్యూరీ కానీ, లేకపోతే చిన్న పిల్లలకి పీడియాట్రిక్ రిహాబిలిటేషన్ ఉంటుంది. ఇలాంటి సర్వీసెస్ కానీ, లేకపోతే న్యూరలాజికల్ రిహాబిలిటేషన్ లైక్ పారాలిసిస్ రావడము, మెల్లమెల్లగా చేతులు కొంచెం తిమ్మిర్లు రావడము, అంటే లైక్ రాడిక్యులోపతి అంటారు. సర్వైకల్ రాడిక్యులోపతి, లంబార్ రాడిక్యులోపతి అంటారు. అంటే మనం ఎక్కువసేపు సిట్టింగ్ వల్ల కానీ, మన నెక్ ఫార్వర్డ్ పోస్చర్ ఉండడం వల్ల కానీ, నెక్ మీద లోడ్ ఎక్కువ పడి దానికి చేయి తిమ్మిర్లా రావడము, లేకపోతే బ్యాడ్ పోస్చర్స్ వల్ల కానీ, లేకపోతే కంజెనిటల్ ఇష్యూస్ ఉంటాయి, పుట్టుకతో ఉండే ఇష్యూస్. వీటన్నిటి వల్ల కూడా చాలా మందికి ఫిజియోథెరపిస్ట్‌ని కలిసే అవకాశం ఎక్కువ సార్లు నీడ్ ఉంటుందండి. సో ఎప్పుడైతే వాళ్ళకి లైట్‌గా సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి కొంచెం పెయిన్స్, డిస్కంఫర్ట్ ఉందంటే డెఫినెట్‌గా వాళ్ళు ఫిజియోథెరపీ కలవడానికి వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ, లేకపోతే ఆ విధంగా చూసుకోవాలి. దాన్ని ఎక్కువ రోజులు డ్రాగ్ చేసి వాటిని ఇంట్లో ట్రీట్మెంట్ అనేది తెలియకుండా చేసుకోవడం అనేది కొంచెం చాలా మంది చేసే మిస్టేక్. ఓకే. సో చాలా మంది నిజంగానే అట్లాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్ యెస్, గారు. కరెక్ట్ అండి. సో అంటే ఇప్పుడు అట్లా నెగ్లెక్ట్ చేయటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? సో అవి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ మజిల్స్ అనేవి ఎక్కువ టైట్ అవుతాయండి. ఆ మజిల్స్ కానీ అక్కడ టైట్ అయ్యి అక్కడ స్ట్రక్చర్స్ కూడా కొంచెం లైట్‌గా డిస్టర్బ్ అయినట్టు అవుతాయి. ఆ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వాటిని ట్రీట్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. దానివల్ల సెషన్స్ ఎక్కువ పడి, దాంతో పాటు వాళ్ళకి ఫైనాన్షియల్ కూడా లోడ్ పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఏమవుతారంటే మెడికల్ మీద కొంచెం చిన్న బ్యాడ్ ఒపీనియన్ కానీ, లేకపోతే ఇబ్బంది పడినట్టు చేస్తుంటారనమాట. సో వాళ్ళెంత ఎర్లీగా దీన్ని ప్రొయాక్టివ్‌గా ఉన్నారు అన్న దాని మీద మనకి ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ప్రాపర్ థెరపిస్ట్‌ని కలవడం, అంటే ఫిజియోథెరపీ డాక్టర్ గారిని, లేకపోతే ప్రాపర్ ఆర్థోపెడిక్ సర్జన్ కలవడం, న్యూరాలజిస్ట్‌ని కలవడం, కలిసి ప్రాపర్‌గా డయాగ్నోస్ చేయించుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఆ సెషన్స్ డ్యూరేషన్ ఎక్కువ పడుతుంది. మనకి ట్రీట్మెంట్ కూడా డిలే అవుతుంది. ఫాస్ట్‌గా చేయించుకుంటే మనకి ఎక్కువ సెషన్స్ పడవు. మనకి హాయిగా కంఫర్ట్‌గా ఉంటుందండి రికవరీ కూడా. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనకి మెడికల్ ఫీల్డ్‌లో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. సో మరి ఫిజియోథెరపీలో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయంటారు? గుడ్ క్వెషన్ అండి. సో కామన్‌గా ఫిజియోథెరపీలో కూడా ప్రతి మెడికల్ ఎవాల్యుయేషన్ లాగా దీంట్లో కూడా బాగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. లైక్ కామన్‌గా మనం ఎక్కువగా చేసేది ఇప్పుడు డ్రై నీడ్లింగ్ అనే టెక్నిక్ చాలా అందరూ వింటున్నారనమాట. సో మజిల్ డీప్‌గా ఎళ్లి రిలాక్స్ చేయడానికి ఆ టెక్నిక్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఒక చిన్న నీడిల్ ఎక్కడైతే మజిల్ టైట్‌నెస్ ఉందో, ఎగ్జాంపుల్ నెక్ టైట్‌నెస్ ఉంది, అక్కడ మజిల్ పాస్ చేసి ఆ డీప్ ఉన్న కండని రిలాక్స్ చేస్తారనమాట. ఇది కొంచెము బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న థెరపిస్ట్, ప్రొఫెషనల్‌గా ఉన్న వాళ్ళే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. కాన్ఫిడెన్స్‌గా ఫీల్ అయ్యే వాళ్ళే. సో ఆ మజిల్‌ని కొంచెం రిలాక్స్ చేయడం వల్ల మన రెగ్యులర్ పెట్టే మెషిన్స్ కన్నా ఈ దీని ద్వారా వచ్చే రికవరీ అనేది చాలా ఫాస్ట్‌గా, బెటర్‌గా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక పేషెంట్ సో వాళ్ళకి లెగ్ పెయిన్ కానివ్వండి, సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత, లేకపోతే ఇంజురీ అయిన తర్వాత, వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇన్ పేషెంట్‌కి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? అవుట్ పేషెంట్‌కి ఎలా ఉంటుందంటారు? సో ఇన్ పేషెంట్‌కైనా, ఔట్ పేషెంట్‌కైనా గానీ మనము వాళ్ళ తగ్గట్టు కస్టమైజ్డ్ టైలర్ మేడ్ ప్రోగ్రామ్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ నీడ్ తగ్గట్టు వాళ్ళకి కస్టమైజ్డ్‌గా చేయాలనేది ప్రోగ్రామ్ అనేది మేము మా టీమ్ మొత్తానికి ప్రాపర్‌గా గైడ్ చేసే విధానం. సో ఎగ్జాంపుల్ ఐపీలో, అంటే ఇన్ పేషెంట్‌లో వాళ్ళు ఎప్పుడైతే అప్పుడే ఆపరేషన్ అవుతుందో వాళ్ళు కొంచెం పెయిన్‌తో, డిస్కంఫర్ట్‌తో ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా జెంటిల్‌గా కదలికలు, మినిమమ్ మూవ్‌మెంట్స్ చేస్తూ వాళ్ళకి చేస్తానన్నమాట. సో చాలామంది దీన్నే మిస్టేక్ చేసుకుంటారు. మాకు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎక్కువ సేపు చేయలేదు, ఇంటికొచ్చిన తర్వాత ఎక్కువ సేపు చేశానంటే ఫస్ట్ 2, 3 డేస్ మీరు అక్యూట్ ఫేజ్‌లో ఉంటారు. పెయిన్, డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మీకు ఎక్కువ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. లేదు, మీరు బాడీ బాగా ఎనర్జిటిక్‌గా ఉంది, మీకు ఎక్కువ కోమార్బిడిటీస్ అంటే వేరే ఇబ్బందులు ఏం లేవు, పెయిన్ కూడా ఎక్కువ లేదంటే డెఫినిట్‌గా ఎక్కువ టైం చేస్తారు. సో కొంతమంది ఏంటంటే మీకు పెయిన్ ఎక్కువ క్రియేట్ అవ్వకూడదు హాస్పిటల్‌లో ఉన్నప్పుడని లైట్‌గా చేస్తారు. ఆ టైం చేసేది మీ నీడ్ తగ్గట్టు మైల్డ్ ఎక్సర్‌సైజ్‌తో కస్టమైజ్డ్‌గా పేషెంట్ బట్టి చేస్తారు. రెండోది, అదే ఓపీ బేస్డ్‌లో అయితే చాలామంది ఆ హాస్పిటల్‌లో అయితే మాకు ఒక ఫిజియోథెరపీ సెషనే మాకు 45 మినిట్స్, 1 అవర్ పట్టింది అని కేటగరైజ్ చేస్తుంటారు. అలా ఎప్పుడు కంపేర్ చేయకూడదండి. మెడికల్‌లో ఎప్పుడు మనం చూడాల్సింది క్వాలిటీ చూడాలి తప్ప క్వాంటిటీ చూడకూడదు. ఆ క్వాంటిటీ ఎప్పుడైతే మనము చూస్తామో మనకి
అంటే మీకు సరెండర్ అయ్యి ఒక చిన్న ఫాల్స్ ట్రీట్మెంట్ లాంటిది కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ టైం అనవసరంగా మెషిన్ పెట్టాల్సి వస్తుంది. అకార్డింగ్ టు రీసెర్చ్ మీకు ఎంత ట్రీట్మెంట్ చేయాలో అంతే ట్రీట్మెంట్ చేయడానికి మేము బౌండ్ అయి ఉంటాం. చాలా వేరే వాళ్ళతో మీరు కంపేర్ చేసి మాకు అక్కడ ఈ మెషిన్ 40 మినిట్స్ పెట్టారు, లేకపోతే 20 మినిట్స్ పెట్టారు, ఇది పుల్లింగ్ టైప్ ఆఫ్ మెషిన్ మాకు ఇంకా ఎక్కువ సేపు పెట్టారని చెప్తుంటారు. అలా ఎప్పుడు కంపారిజన్ స్టడీ చేయకూడదండి. ఆస్క్ ద ఫిజియోథెరపిస్ట్ ఇది ఎంతసేపు చేసుకుంటే కరెక్ట్, ఇది దాటితే మనకి ఇబ్బందులు వస్తాయా, ఇది సరిపోతుందా అన్నది అడగడం బెటర్ అనమాట. ఇదే క్వశ్చన్ మీరు హోమ్ బేస్డ్ ఫిజియోథెరపీ సర్వీస్ కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. వాళ్ళకు కూడా అదనమాట. మీరు వస్తారు కదా, ఎంతసేపు చేస్తారు మీ డాక్టర్స్ అంటే కనుక ఇట్స్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. ఏ డాక్టర్ అయినా ఇంటికి వచ్చేది మీకు, మీరు రాలేకపోతున్నారు ఇంటికి వచ్చి సర్వీస్ చేయడం అనేది వాళ్ళ జనరస్గా వాళ్ళు మీకు చేసే హెల్ప్ అనమాట. ఆ హెల్ప్ చేసేటప్పుడు యూ డోంట్ క్యాల్కులేట్ ఇట్ ఇన్ ఏ క్వాంటిటీ మేనర్, టైం మేనర్లో మీరు క్యాల్కులేట్ చేయకూడదు. ఓన్లీ మీరు క్వాలిటీ మేనర్లో చూసుకోవాలన్నమాట. ఆ క్వాలిటీలో కూడా ఎంత బెటర్గా చేస్తున్నారు, ఎవ్రీడే ఎంత ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే ఎవ్రీ 3 days. కొంతమందికి మనం ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ చూడలేం. ఆ క్వాంటిఫై అనేది మనం ఎవ్రీ 3 daysకి 4 daysకి చూడాల్సి వస్తుంది. 4 daysకి 5 daysకి ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఆ విధంగా చూసుకుంటే బెటర్. సో అంటే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఆ పేషెంట్‌కి వాళ్ళ కేపబిలిటీని బట్టే ఉంటుంది అంటారు. యెస్, కరెక్ట్ అండి. ఓకే. సో డాక్టర్ గారు అంటే ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ అనేది ఎలాంటి సర్జరీలు చేసుకున్న వాళ్ళకి, అలాగే ఎలాంటి ఇంజ్యూరీస్ అయిన వాళ్ళకి అవసరం ఉంటుందంటారు Yeah. అసలు? కామన్‌గా స్పోర్ట్స్ ఇంజురీస్‌లో చాలా మందికి, లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఆర్‌టీ అంటారు. బైక్ మీద స్కిడ్ అయి పడ్డం, కార్ యాక్సిడెంట్స్, లేకపోతే ఈ ట్యూమర్స్ ఉంటాయి కదా వాళ్ళకి, వాళ్ళందరికి కూడా ఎప్పుడైతే ఆపరేషన్ అనేది ఆర్థోపెడిక్‌గా జరుగుతుందో వాళ్ళందరికీ ఫిజియోథెరపీ అవుతుంది. దాంతోపాటు రెగ్యులర్ హౌస్ హోల్డ్‌లో లేడీస్ కానీ, లేకపోతే పెద్దవాళ్ళకి కానీ, యంగ్‌స్టర్స్ కూడా చాలా మందికి స్లీప్‌లో వాటిలో కూడా నెక్ పట్టేయడం, బ్యాక్ పట్టేయడం, వర్క్‌లో ఓవర్ రాంగ్ పోస్చర్‌లో కూర్చోవడం వల్ల నెక్ పట్టేయడం, బ్యాక్ మీద లోడ్ పడ్డం, మోకాళ్ళ మీద పడ్డం, మోకాళ్ళ మీద టైట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాళ్ళందరికీ కూడా రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ సర్వీస్‌ని ఇమ్మీడియేట్‌గా అవైల్ చేసుకోవచ్చండి. డైరెక్ట్ ట్రీట్మెంట్‌కెళ్ళాలా? లేకపోతే ఫిజియోథెరపీ చేయించుకోవాలా? ఏమంటారు మీరు? యాహ్! డెఫినెట్‌గా డైరెక్ట్‌గా ఫిజియోథెరపీకి రావచ్చండి. హ్మ్. బట్ కొన్నిసార్లు ఆ పెయిన్ కొంచెం సస్పిషియస్‌గా ఉంటే హ్మ్. వి లైక్ అంటే మెడికల్ దాంట్లో మేమందరం ఒక చిన్న హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. తప్పకుండా ఎక్కడ చిన్న డౌట్ ఉన్నా గానీ మీ దగ్గరలో ఏ సర్వీస్ ఉంటే ఫస్ట్ దాన్ని అవైల్ చేసుకోండి. తప్పకుండా ఒక ఆర్థోపెడిషన్ నియర్‌గా ఉంటే డెఫినెట్‌లీ ఇట్స్ ఎ గుడ్ చాయిస్ టు మీట్ అన్ ఆర్థోపెడిషన్ అండ్ న్యూరాలజిస్ట్ అండ్ ఫిజియోథెరపిస్ట్ ఆల్సో. ఎవరినైనా మీరు తప్పకుండా డెఫినెట్‌గా మీట్ అవ్వచ్చు. మీరు దగ్గరలో సర్వీస్ ఏదైతే నియరెస్ట్‌గా అవైల్ ఉందో మీకు కంఫర్ట్‌గా, ఫస్ట్ చాలా మంది దూరంగా వెళ్ళడానికి ఎక్కడికి రీచ్ అవ్వాలో కూడా తెలియనప్పుడు తప్పకుండా మీకు దగ్గర ఉన్న సర్వీస్ అవైల్ చేసుకొని ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గారైనా కలిసి అదేంటో ప్రాపర్ చెక్ చేసుకొని, వాళ్ళు తప్పకుండా ఎథికల్‌గా ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే వాళ్ళ ఫీల్డ్ అయితే వాళ్ళు చూసి వాళ్ళు ట్రీట్ చేస్తారు. అది వాళ్ళది కాకపోతే ఆబ్వియస్‌గా, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ మెచ్యూర్డ్. యాక్చువల్‌గా ఒకవేళ వాళ్ళది కానిది వాళ్ళు ట్రీట్ చేసినా గానీ ఇంప్రూవ్‌మెంట్ రాదు అనేది తెలిసిపోతుంది. ఫైనల్ రిజల్ట్ అయితే తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి హార్డ్‌గా వాళ్ళ నేమ్ పోతుంది కాబట్టి ఎవరు ఈ రోజుల్లో వాళ్ళది కాని ట్రీట్మెంట్ వాళ్ళు చేయట్లేదు. వాళ్ళది కాకపోతే హైర్ సెంటర్, లేకపోతే ఎవరైతే అడ్వాన్స్డ్ స్పెషలిస్ట్ ఆర్థో కానీ, న్యూరో కానీ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. సో డెఫినిట్‌గా ఇమ్మీడియేట్‌గా ఒక మెడికల్ స్పెషలిస్ట్ మాత్రం కలవడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, నెక్ పెయిన్ వచ్చినా, షోల్డర్‌లో పెయిన్ వచ్చినా, నడుములో నొప్పి వచ్చినా అంటే వాళ్ళు ఓన్‌గా ట్రీట్మెంట్ చేసుకొని ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ అయిపోతున్నారు. సో అంటే నార్మల్‌గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంట్లో మనం ఏమన్నా చేసుకునే వీలుంటుందంటారా? మీరేం సజెస్ట్ చేస్తారసలు? యాక్చువల్‌గా టు సే యూ ఫ్రాంక్లీ వితౌట్ ఎనీ మెడికల్ సూపర్విజన్ లేకుండా, ఎవరు గైడ్ చేయకుండా దయచేసి ఓన్‌గా యూట్యూబ్ చూసి మాత్రం ఎక్సర్సైజ్ మాత్రం చాలామంది చేస్తున్నారండి. ఆ చెప్పేవాళ్ళు ర్యాండమ్‌గా అందరికీ కలిపి చెప్తారు ఎక్సర్సైజ్. గ్లోబలైజ్‌గా చెప్తారు. యూట్యూబ్‌లో కొంతమందిని టార్గెట్ చేస్తూ, లేకపోతే వేరే వాళ్ళని టార్గెట్ చేస్తూ చెప్పరు. సో ఈవెన్ చెప్పినా కానీ మీకు తగ్గట్టు ఎక్సర్సైజ్‌లు అవి కాదా, అవునా అనేది మీకు తెలీదు. సో మీ ఇంట్లో ఎవరైనా ప్రాపర్ డాక్టర్ ఉంటే ఎయిదర్ ఇట్ మైట్ బి ఆర్థో ఆర్ మైట్ బి ఫిజియో ఆర్ ఎనీ న్యూరో ఎనీవన్. సో వాళ్ళు ఉంటే వాళ్ళని కలిసి ఇవి మీకు సూట్ అవుతుందా లేదని కనుక్కోండి. ఇంకోటి ఏంటంటే చాలామంది సైకలాజికల్‌గా ఈ ఎక్సర్సైజ్ చేసి మేము ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసాక తగ్గిపోయింది అనుకుంటున్నారు. మళ్ళీ ఆ పెయిన్ లైట్‌గా సబ్‌కాన్షియస్‌గా కింద కొంచెం ఉంటుందండి. అది టోటల్‌గా సార్ట్ అవుట్ అవ్వకపోతే వేరే మజిల్ టైట్‌నెస్ కూడా దారితీస్తుంది. సో తప్పకుండా మెడికల్ ప్రొఫెషన్ రీచ్ అయ్యి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ఎక్సర్సైజ్ చేసుకోవడం బెటర్. ఓకే. సో ఎవ్వరు అట్లా ఓన్‌గా చేసుకోకూడదు. ఇంకా మెయిన్‌గా ఏంటంటే ఈ సోషల్ మీడియా ఫాలో చేస్తూ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు గానీ యెస్. వాళ్ళు తగ్గించుకునేది ఏదీ లేదు. కరెక్ట్. ఇందాక మీరు చెప్పిన దానికి తగ్గట్టు ఓన్ డెసిషన్ తీసుకోవద్దు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళే క్లియర్‌గా చెప్తారు. వాళ్ళొక డిస్క్లైమర్ కూడా ఇస్తారు. హ్మ్. ఇది ఓన్లీ మేము జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ ఇస్తున్నామని. హ్మ్. ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారో, ఇంప్లిమెంట్ ట్రై చేయడానికి కోసం ఇదైతే కాదు. సో ఫణి గారు ఫైనల్‌గా ఆడియన్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ అంటే ఇంకా ఫిజియోథెరపీలో గూడా ఇంకా అడ్వాన్స్‌డ్‌గా ఏమొచ్చాయి? మీరిచ్చే సజెషన్ ఏంటి? ఇందాక చెప్పినట్టు
ఆ డ్రై నీడ్లింగ్ అని ఏదైతే చెప్పానో నెక్ పెయిన్ ఎగ్జాంపుల్గా చెప్తూ, అలానే IASTM అంటారండి, ఇన్స్ట్రుమెంట్ ఎస్టెడ్ సాఫ్ట్ టిష్యూ మ్యానిపులేషన్ అంటారు. అది కానీ, లేదంటే కనుక మనకి టేపింగ్ అనే టెక్నిక్ కానీ, లేదంటే కప్పింగ్ థెరపీ అని కానీ, ఓకే, కైరోప్రాక్టిక్ రిలాక్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా మంది టెక్నిక్స్ ఉన్నాయి అడ్వాన్స్డ్వి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. అవి ఎంతవరకు వాళ్ళకి వాళ్ళకి ఏది కరెక్ట్ అనేది చూసి అడ్వాన్స్ ఫిజియోథెరపీ డాక్టర్ గారిని కలిస్తేనాక వాళ్ళు ఈ టెక్నిక్స్ అని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ రెగ్యులర్ కాదా అన్నది చూసుకుని దాన్ని బట్టి చేయించుకోవడం అనేది బెటర్ అండి. ఓకే డాక్టర్ గారు. అంటే ఇప్పుడు ఫిజియోథెరపీ అనగానే చాలా మంది ఇంట్లో చేసుకునే వాళ్ళకుండే అపోహలన్నీ గూడా చాలా బాగా క్లారిఫై చేశారు. సో, ఎలాంటి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలని చాలా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.